పడిపోకుండా కాయురక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక పడిపోవు వారెల్లరినీ వేసెడి వాడవు నీవే ప్రభు పడిపోవు వారెల్లరినీ వేసెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షక. ఆశీర్వాదాలన్నీ నావే. దేవుని పట్టులో ఉండుట, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమేదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. యోధా 24. దేవుడు సమర్థుడు. మనకు తెలుసు ఆయన సమర్థుడని. అయితే మనం కొన్నిసార్లు ఈ ప్రశ్న అడగడానికి శోధించబడతాం, ఇంతకీ ఆయన సమ్మతిస్తున్నాడా అని. దేవుని సొంత ప్రజలను రక్షించి సంరక్షించే దేవుని శక్తి అనే ప్రత్యేక అంశాన్ని ఒకసారి దృష్టిస్తే, ఆయన పిల్లలముగా మనం ఆయన సమ్మతిని ఇష్టాన్ని శంకించకూడదు. తన పిల్లల శత్రువులందరినీ అణిచివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలని కోరుతున్న వారందరినీ రక్షించే విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తు ద్వారా దేవునికి యాజక బలులు అర్పించాలనుకునే వారందరికీ ఆయన సహాయం చేస్తున్నాడు. తన పిల్లలందరినీ కాపాడగలిగే తన సామర్థ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. ఆంగ్లంలో వాడిన కీప్, సంరక్షించుట అనే పదం యొక్క బలాన్ని చూసినట్లయితే, ఈ పదము క్రొత్త నిబంధనలు ఇక్కడ మాత్రమే వాడబడింది. దీని భావం ఏమిటంటే, తన పిల్లలు భూమి నుండి మహిమలోనికి ప్రయాణిస్తున్నప్పుడు వారిని పడిపోకుండా కాపాడడం. ఒక పిల్లవాడు తన తండ్రి సంరక్షణ నుండి వెళ్ళిపోయి ఒక ఎత్తైన కొండ మీద నుండి పడి చనిపోవచ్చు. తండ్రికి తన కుమారుని కాపాడాలని ఉంటుంది, కానీ పడిపోకుండా కాపాడే సామర్థ్యం అతనికి ఉండదు. మరోవైపు మన తండ్రి తన పిల్లలందరినీ తన చేతులతో పట్టుకొని ఉన్నాడు. మరియు నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ నొక్కి చెప్పబడిన అంశాన్ని గమనించండి. ఎవడునూ అపహరింపలేడు. మానవుడు అసమర్థుడు, దేవుడు సమర్థుడు. పేతురు పత్రికలో వ్రాస్తూ మనం దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వారమని చెప్పాడు. మనల్ని పరిపూర్ణత వైపుకు నడిపించుటకు, ఆయన ఎదుట నిలవబెట్టుటకు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని సంరక్షిస్తున్నాడు. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు. ఒక్కరు కూడా ఈ దారి నుండి ప్రక్కకు పడిపోకూడదు. క్షమించలేనంత ఎక్కువగా పాపం చేసిన వారు ఒక్కరు కూడా ఉండకూడదు. ఒక్కరు కూడా దేవుని కృప నుండి బయటపడకూడదు. ఒక్కరు కూడా దేవుడు వారిని సంరక్షించలేనంత దూరంగా దేవుని నుండి వెళ్ళిపోకూడదు. ఒక్కరు కూడా తండ్రి కుమారునికి ఉన్న సంబంధాన్ని విడగొట్టకూడదు. ఒక్కరు కూడా సంరక్షించుటకు సమర్థుడైన దేవుని సంరక్షణ నుండి ఎవరి ద్వారా అయినా లేక దేని ద్వారా అయినా అపహరింపబడకూడదు. మనం ఎటువంటి మచ్చ ముడత లేకుండా దేవుని సన్నిధిలో మహిమతో గొప్ప సంతోషంతో ప్రవేశపెట్టబడే రోజు దేవునికి మనకి ఎంత గొప్ప రోజే కదా. ఆ సందర్భంగా విమోచించబడిన పరిశుద్ధులుగా తీర్చబడిన వారిలో కొందరు లేక ఒక్కరు తప్పిపోయినా అక్కడ దృశ్యంలో ఆనందం నింపడం సాధ్యమవుతుందా? ఈ మొత్తం కార్యక్రమంలో విషాదం నింపబడి దేవుని యొక్క క్రీస్తు యొక్క వ్యక్తిత్వానికి మచ్చ వస్తుంది. ఆయన మనల్ని పడిపోకుండా కాపాడాలని కోరుతున్నాడు. అందుకు ఆయన సమర్థుడు. తండ్రి, మీ భద్రపరిచే శక్తి గల ఆశీర్వాదం నాకు గొప్ప ఆదరణ. నన్ను పడిపోకుండా కాపాడుటకు మీకున్న శక్తిని, మీకున్న ఇష్టాన్ని నేను విశ్వసిస్తున్నాను.